హాయ్ అండి. నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. 18 ఏళ్ల వయసు కలిగిన కుర్రాడు ఒక పెద్ద ఉద్యమం మొదలుపెట్టి మిలియన్ల యువతను ప్రభావితం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కాలేజీ, యూనివర్సిటీ క్యాంపస్ల్లోనూ, రాజకీయ వేదికల్లోనూ యూత్ని మోటివేట్ చేశాడు. అతను చెప్పే మాటల్లో పవర్ ఉండేది, చేతల్లో తెగువ ఉండేది, భవిష్యత్తుపై స్పష్టమైన ఆలోచన ఉండేది. అతను పెట్టిన సంస్థ ద్వారా యూత్కి ధైర్యం, దేశభక్తి, విలువల గురించి చెప్పేవాడు. ఈ మధ్యకాలంలో అమెరికాలోని ఒక యూనివర్సిటీలో అతను మాట్లాడుతుండగా షూట్ చేయబడ్డాడు. ఈ సంఘటన ప్రపంచం మొత్తం పెద్ద సెన్సేషన్ అయ్యింది. మనం కూడా టీవీ న్యూస్లో చూసే ఉంటాము. అతను ఎవరో కాదండి, అమెరికాకు చెందిన 31 ఏళ్ల చార్లీ కిర్క్. ఇతను ఎవరు, యూత్ని ఏ రకంగా ప్రభావితం చేశాడు, ఎలా హత్య చేయబడ్డాడు, అతని గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోనికి వెళితే, చార్లీ కిర్క్ 1993 అక్టోబర్ 14న అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో అర్లింగ్స్టన్ హైట్స్లో జన్మించాడు. తల్లి కింబర్లీ హాస్పిటల్లో మెంటల్ హెల్త్ కౌన్సిలర్, తండ్రి రాబర్ట్ ఆర్కిటెక్ట్. చిన్న కుటుంబం, క్రిస్టియన్ కుటుంబంలో పెరిగాడు. చార్లీ హై స్కూల్లో ఉండగా రష్ లింబాగ్ రేడియో షోలు ఎక్కువగా వినేవాడు. బాయ్స్ స్కౌట్స్ ఆఫ్ అమెరికాలో చాలా చురుకైన పాత్ర పోషించాడు. ఇక్కడి నుండే నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. ఆర్థిక స్వేచ్ఛపై, కన్సర్వేటివ్ ఆలోచనలపై చిన్న వయసులోనే ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. మిల్టన్ ఫ్రైడ్మెన్ వంటి ఆర్థిక శాస్త్రవేత్తల రచనలు చదివి వాటి ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యాడు. స్కూల్లో చదివే రోజుల్లో గేమ్స్, మ్యూజిక్ బ్యాండ్ వంటి వాటిలో చాలా చురుకుగా పాల్గొనేవాడు. కానీ చార్లీకి మాత్రం పాలిటిక్స్ మరియు డిబేట్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్ లెవెల్లోనే చిన్న చిన్న ఆర్టికల్స్ రాసేవాడు. అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్, అమెరికా పాలిటిక్స్పై తన అభిప్రాయాలను చెప్పేవాడు. వీటి వలననే అతడు పెద్ద పెద్ద వేదికల్లో మాట్లాడటానికి అవకాశం వచ్చింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే చార్లీ టర్నింగ్ పాయింట్ USA అనే ఆర్గనైజేషన్ను 2012 సంవత్సరంలో స్టార్ట్ చేశాడు. ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య లక్ష్యం యూత్కి కన్సర్వేటివ్ ఆలోచనలను పరిచయం చేయడం. ఈ సంస్థ అతి కొద్ది కాలంలోనే అమెరికా అంతటా కాలేజీ, యూనివర్సిటీల్లో శాఖలు ఏర్పరచుకొని విస్తరించింది. తరువాత ఈ సంస్థకు భారీగా నిధులు వచ్చాయి. పెద్ద పెద్ద ఈవెంట్స్, మిలియన్ల ఫాలోవర్స్తో తను ఒక యూత్ కన్సర్వేటివ్ ఐకాన్గా మారిపోయాడు. చార్లీ ఎక్కువగా కాలేజీ, యూనివర్సిటీల్లో తన వాయిస్ని బలంగా వినిపించేవాడు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ పాలసీస్ పైన, అమెరికా సంస్కృతి, గన్పై హక్కుల గురించి, LGBTQ మరియు జెండర్లు, ఎలక్షన్స్పై తన అభిప్రాయాలను చాలా నిర్భయంగా చెప్పేవాడు. తను మాట్లాడే విషయంపై చాలా ఎమోషనల్గా, అగ్రెసివ్గా మాట్లాడేవాడు. ఇలా మాట్లాడటం వలన చాలామంది యూత్ ఇన్స్పైర్ అయ్యారు. మరికొంతమందికి అతని మాటలు కోపం తెప్పించేవిగా ఉండేవి. ముఖ్యంగా రాజకీయ వర్గాలలో అనేక మంటలు సృష్టించేవిగా ఉండేవి. ఎన్ని విమర్శలు వచ్చినా ఏనాడు భయపడలేదు. అతను చెప్పాలనుకున్నది సూటిగా, ధైర్యంగా చెప్పేవాడు. చార్లీ కిర్క్కి వివాహం అయింది. అతని భార్య పేరు ఎరికా. 2 పిల్లలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు. చార్లీ ఏ యూత్ ప్రోగ్రాంలో మాట్లాడినా యూత్ని ఎంకరేజ్ చేస్తూ మీ ప్లాట్ఫామ్ని మీరే క్రియేట్ చేసుకోవాలని, పాలిటిక్స్లోనికి యూత్ రావాలని అవేర్నెస్ తీసుకొని వచ్చేవాడు. ముఖ్యంగా ట్రంప్కి 2016-2020 ఎలక్షన్స్లో యువతను మొబలైజ్ చేసి రెడ్ వేవ్కు హెల్ప్ చేయటంలో చాలా ముఖ్య పాత్రను పోషించాడు చార్లీ కిర్క్. 2025 సెప్టెంబరు 10వ తేదీన ఎప్పట్లాగే తను యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన టర్నింగ్ పాయింట్ ఈవెంట్లో ద అమెరికన్ కమ్బ్యాక్ టూర్ అనే ప్రోగ్రాంలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా తుపాకీ గుండె శబ్దం. చార్లీ కిర్క్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భద్రతా సిబ్బంది స్టేజ్ దగ్గరకు వచ్చేసరికే అతను మరణించటం జరిగింది. 31 ఏళ్ల వయసులో చార్లీ ఆ రకంగా మరణించడం చాలా బాధాకరం. చంపిన వ్యక్తి 22 సంవత్సరాల యువకుడు. అతని పేరు టైలర్ రాబిన్సన్. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రైఫిల్ మాత్రం దగ్గరలో ఉన్న అడవి ప్రాంతంలో దొరికిందని చెప్పారు పోలీసులు. అతను ఎందుకు ఈ పని చేశాడు అనే మోటివ్ ఇంకా బయటకు రాలేదు. కొంతమంది ఈ హత్యపై అనేక కుట్రలు ఉన్నాయంటున్నారు. ఇంకా అధికారికంగా ఎటువంటి సమాధానం రాలేదు. దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది.
చార్లీ కిర్క్ భార్య ఎరికా మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చంపిన వ్యక్తిని నేను క్షమిస్తున్నాను, ఎందుకంటే క్రీస్తు చేసినది అదే. ద్వేషానికి సమాధానం ద్వేషం కాదని. అందుకు నేను ఆయనను క్షమిస్తున్నాను. ఎందుకంటే అది క్రీస్తు తన జీవితంలో చేశారు. చార్లీ కూడా అదే చేసేవాడు అనే స్టేట్మెంటు ఇచ్చింది. జనరేషన్స్లో మార్పులు తీసుకురావాలని ప్రతి వేదికలోనూ తన వాయిస్ని చాలా బలంగా వినిపించేవాడు. ప్రపంచంలో ఇటువంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారండి. ఇవండి చార్లీ కిర్క్ యొక్క ముఖ్యమైన విషయాలు. 1 Corinthians 5 and 15. So that's all pretty amazing evidence, not just intra-biblical evidence, but extra-biblical evidence that Jesus Christ was a real person. He lived a perfect life. He was crucified, died, and rose on the third day, and he is Lord and God of all. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.